ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. బాలల ప్రపంచ తెలుగు మహాసభలు ఈ ఏడాది డిసెంబర్ 5-6 తేదీల్లో ఒంగోలులోని నెక్స్ట్ జన్ పాఠశాలలో నిర్వహించనున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ మహాసభలకు సంబంధించిన లోగోను గురువారం పాఠశాల ప్రాంగణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని, బాలల కోసం ప్రపంచ స్థాయి తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ 50కి పైగా దేశాల నుంచి పిల్లలు పాల్గొనే ఈ మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై ముందుగానే దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మహాసభల్లో 16 ఏళ్లలోపు బాలబాలికలు పాల్గొంటారని, రాష్ట్రపతి సహా ప్రముఖులు పాల్గొనేలా మేము తెలుగు ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులు అందరూ కూడా తెలుగు ఉట్టిపడేటటువంటి విద్యార్థుల్లాగా ఇక్కడ కనిపిస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా తెలుగుకి ప్రతినిధులుగా కనిపిస్తున్నారు. ఇక్కడ మనం ప్రపంచ తెలుగు బాలల రచయితల మహాసభలు చేస్తే ఎలా ఉంటుందన్నటువంటి ఒక చిన్న ఆలోచన ఇంత పెద్ద వేదికకి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి మూలమైనటువంటి వ్యక్తి మన శ్రీకాంత్ గారు, అలానే మన మురళీధర్ రెడ్డి గారు. వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు మనం తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం? ప్రపంచమంతా ఇంగ్లీష్ 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 అనుకుంటుంటే మనం మాత్రం తెలుగు 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 అని ఎందుకు అంటున్నామంటే, తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. ఒక్క సంగీతమేదో పాడినట్లు భాషించినప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించున్నట్లు స్పష్టోచ్చారణము నొరడు భాష, రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషలకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు చమకృతి పలుకులను పలుకునట్టి భాష మన తెలుగు భాష అని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు. మన తెలుగు భాషలోనే ఒక సంగీతం ఏదో ముడిపడి ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి భాష ఇది మనకి మనం చెప్పుకునేటటువంటిది కాదు అని ఆయనే దానికి ఒక అద్భుతమైనటువంటి సమాధానం కూడా చెప్పాడు. ప్రతి దేశంలో ఈ తెలుగు భాష పైన అనేక సదస్సులు ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. 2022లో తెలుగు వారి అందరికీ కూడా ఒక వేదిక కావాలి, ఒక సంగమం కావాలి, అనురాగ సంగమం కావాలి, తెలుగు వారి మధ్య విద్వేషాలు ఉండకూడదు అని ప్రపంచ తెలుగు మహాసభలకి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిగా భీమవరంలో 2022లో, 24లో రాజమహేంద్రవరంలో, 2026లో అమరావతి గుంటూరులో, మొన్ననే కరెక్ట్గా 20 రోజుల క్రితం చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది సమక్షంలో ఈ తెలుగు భాష వికాసానికై తెలుగు మహాసభలు నిర్వహించాం. ఆంధ్ర సారస్వత పరిషత్తు చాలా స్పష్టంగా నమ్ముతుంది, ఇది ప్రభుత్వానికి అధికార భాష కావచ్చు, కానీ ఇది ప్రజలకి ఇది మమకార భాష కావాలి ఈ భాష అన్నది మా ఉద్దేశం. అలాగే ఇది బడి భాషగానే చూడొద్దు, ఇది అమ్మ ఒడి భాషగా తెలుగు భాష ఉండాలి అన్నదే మా ఉద్యమం. ఇందులో భాగంగా అనేక మంది పిల్లలకి అంతర్జాలంలో కానివ్వండి, వర్క్షాప్స్ ద్వారా కానివ్వండి, తెలుగు భాష వికాసానికి అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మొన్ననే జరిగినటువంటి తెలుగు మహాసభలలో మారిషస్ అధ్యక్షులు ధరంబీర్ గోకుల్ గారు ప్రత్యేకంగా ఈ సభలకు రావడం తెలుగు భాషకి ఎంతో గౌరవంగా నేను భావిస్తున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
సుమారుగా 2 గంటల సేపు తెలుగు భాష ప్రాంగణంలో గడపడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే ఎంతోమంది గవర్నర్లు రావడం జరిగింది. పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, అలాగే సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు, అలాగే ఈ ప్రకాశం జిల్లా బిడ్డ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కాబోయే ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి పమిడిగంటం శ్రీ నరసింహ గారు కూడా వారి చేతుల మీదుగానే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయని మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఇది ఇన్ని మహాసభలు చేస్తున్న తర్వాత ఈ భాష కేవలం పెద్దలకే పరిమితం అయిపోతుంది. పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు చేస్తున్నారు, బాగుంది, కానీ భాష విలువ తెలియాలి. అలెక్స్ హేలీ రాశాడు రూట్స్ అనేటువంటి పుస్తకం. అందులో ఒక నల్ల జాతీయ కుర్రాడు తాను ఎక్కడి నుంచి వచ్చాను, నా భాష ఏమిటి అని బానిసగా వెళ్ళిపోయినా కూడా తన భాషని తన జాతిని మర్చిపోకుండా 7 తరాల పాటు వాళ్ళందరూ కూడా భాషని జాతి యొక్క సంస్కృతిని పోషించుకున్నారు. ఇప్పటికీ కూడా కుటుంబస్తులు అమెరికాలో ఉన్నారు. అలెక్స్ హేలీ, కింతా కుంతే ఫ్యామిలీ. మనమందరం భాష అనేది మన ఉనికి. ఇక్కడ చాలా మంది పిల్లలు మీకోసమే ఇవి చేశాం, ఇది పబ్లిక్ ఫంక్షన్ గా పెట్టలేదు, పిల్లలకి తెలియాలి. ఒక మనిషి ఏ వస్త్రధారణ చేసుకోవచ్చు, అతన్ని చూసి ఆ వస్త్రధారణ బట్టి వేరు వేరు వస్త్రాలు ధరిస్తే ఒకటి పంజాబీ వాడు అనుకోవచ్చు, ఇంకోటి తమిళ వాడు అనుకోవచ్చు, కానీ మన భాష మన ఉనికి. మనం ఏ భాష మాట్లాడుతున్నాం, మన మూలాలు ఏమిటి, ఇది తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అందరికీ ఉంది. ముఖ్యంగా భాషని, మాతృభాష. మా అమ్మ నాకేం ఆస్తి ఇచ్చిందో తెలియదు, కానీ మా అమ్మ నాకు ఆస్తి నా నాలుక పైన రాసినటువంటి భాష మాతృభాష, తెలుగు భాష, నా ఆంధ్ర భాష. ఈ ఆంధ్ర భాషని పిల్లలు అమ్మ ఒడిలో నేర్చుకో. హత్తుకుని గొప్ప విశాలమైనటువంటి హృదయంతో విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. చాలా మంది తెలుగు భాష కోసం మేమొస్తామని ఒక స్ఫూర్తి కలిగింది. ఇటువంటి ఈ స్ఫూర్తి ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్నటువంటి తెలుగు మిత్రులందరూ, అంకంరావు గారు, మా సోదరి, అందరూ కూడా మీరందరూ ఈ తెలుగు భాషకి చేదోడు వాదోడుగా ఉండాలని, అలాగే ముఖ్యంగా మా పున్నూరు శ్రీనివాస్ గారికి, కొండారెడ్డి గారికి, వెంకటేశ్వర్లు గారికి, మా సూర్య స్కూల్ యజమాన్యం గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని విశేషాలు ముందు చెప్పుకుందాం. ఇప్పుడు జ్యోతి ప్రకాశనంతో
గజల్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బాలల ప్రపంచ తెలుగు మహాసభల్ని డిసెంబర్ 5-6 తారీఖుల్లో ఒంగోలులో ఈ నెక్స్జన్లో కార్యక్రమం పెట్టుకోవటం, దానికి ఈరోజే ఒక మన లోగోను కూడా ప్రారంభించుకోవటం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథులు మన పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు, మన కలెక్టర్ గారు రాజాబాబు గారు, అదేవిధంగా సోదరులు పట్టాభి గారు, ఆర్డీఓ లక్ష్మి గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు, పీడీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా నెక్స్ట్ జన్ స్కూల్ శ్రీకాంత్ గారు, మురళీరెడ్డి గారు, సునీత గారు, వాసుదేవరావు గారు, సుధాకర్ నాయుడు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ముఖ్యంగా మన గజల్ శ్రీనివాసరావు గారు ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షుడు. ఆయన తెలుగు భాష ఏ విధంగా ఉంది, ఉండే పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు జనరేషన్ చిన్నపిల్లల కాడి నుంచే తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళాలి. అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువగా అవటం, అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్, మన మాతృభాషను మరవద్దు, తల్లిదండ్రులు కూడా మాతృభాషను నేర్పించండి, మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వాళ్ళకి పుస్తకాలు కూడా ఇవ్వండి, తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలామంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం. దానికోసం ఎంతోమందిని పిలిచి బాలల మాతృభాష మహాసభల కింద ఇక్కడ పెట్టడం, దానికి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి మాతృభాషని పిల్లల నుంచే కొంచెం మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు గజల్ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇది బాగా సక్సెస్ అవ్వాలని ఈరోజు దాని లోగోను కూడా ఇక్కడ నెక్స్ట్ జన్లో ఓపెన్ చేసుకోవటం, దానికి ఎంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, ఆయన ఏదైతే సంకల్పంతో గజల్ శ్రీనివాసరావు గారు పెట్టారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఇది మన ఒంగోలులో పెడుతున్నారు కాబట్టి ఒంగోలులో మనం కూడా మన బాధ్యతగా మనం కూడా తీసుకోవాలి. అందరం కూడా కలిసి దీన్ని సక్సెస్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి గజల్ శ్రీనివాసరావుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రేతర తెలుగు సంఘాల వాళ్ళు వచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్ని సంఘాలు ఉన్నాయో వారందరూ వచ్చారు. అందరూ కలిసి ఎన్నో తీర్మానాలు చేశాం. అందులో మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి కూడా అది పంపించడం జరిగింది. మన శాసన సభాధిపతి అయ్యన్న పాత్రుడు గారు 3 రోజులు కూడా అక్కడ ఉండిపోయి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ఒక ధ్వజస్తంభంలాగా నిలబడి చేశారు ఆయన. వారికి ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా శ్రీ నరేంద్ర మోదీ గారు మాతృభాషలోనే 5వ తరగతి వరకు విద్యా బోధన జరగాలి అన్న విషయానికి ఆంధ్ర సారస్వత పరిషత్తు కట్టుబడి అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. అలాగే డిగ్రీ వరకు విధిగా తెలుగు సబ్జెక్టుగా ఉండాలి, అది ద్వితీయ భాషగా ఉండాలి. అలాగే తప్పకుండా ప్రతి పాఠశాలలో ఒక తెలుగు పండితుడు తప్పకుండా ఉండి తీరాలి. ఇలాగా ఒక 41 తీర్మానాలు చేయడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే మార్కులు బాగా స్కోర్ చేసుకోవచ్చు కదా అని సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతాన్ని తీసుకుని సంస్కృతంలో వచ్చినటువంటి ప్రశ్నలకి జవాబులు సంస్కృతంలో రాయకుండా ఆంగ్ల భాషలో రాస్తున్నారు. ఇది చాలా తప్పు. దీనివల్ల మాతృభాషలకి
తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతోంది వికాసానికి అని చెప్పేసి మనం చేస్తున్నా. ఒక మాతృభాష, ఒక జాతి చనిపోయిందంటే, ఒక ఉనికి పోయిందంటే భాషతోనే ఉనికిపోతుంది అని మీ అందరికీ మనవి చేస్తున్నా. దయ ఉంచి అనేక ప్రైవేటు విద్యాలయాలు ఉన్నాయి. రేపు మోదీ గారు మన ప్రధానమంత్రి స్ఫూర్తి ప్రదాత, వారు చెప్పినటువంటి 5వ క్లాస్ వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న విషయాన్ని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఆలోచించాలి, ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలని. అలాగే గతంలో ప్రభుత్వము 85 జీవో ఇచ్చింది. అందులో కేవలము ఆంగ్ల భాషలో దాదాపుగా 15 సంవత్సరాలు పైబడి వారితో అనుబంధం. విజయవాడ ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజగోపాల్ గారి ద్వారా ఆయన పరిచయం అవటం, అనేక కార్యక్రమాలు ఇద్దరం కలిసి నిర్వహించడం, ఆయన యొక్క సామర్థ్యం ఏంటో మనందరికీ తెలుసు. మొన్ననే ప్రపంచ తెలుగు మహాసభలను ఎంత గొప్పగా ఆయన నిర్వహించారో మనందరం కూడా చూసాం. మళ్ళీ తర్వాత ఇప్పుడు బాలల ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాన్ని ఆయన తలపెట్టి ఈ రోజున మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, నేను ఎంతగానో అభిమానించి గౌరవించేటటువంటి వ్యక్తి, గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ రాజాబాబు గారికి, నా ఆప్త మిత్రుడు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకుడైనటువంటి కోగంటి శ్రీకాంత్ గారు, డాక్టర్ మురళీధర్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ప్రపంచ బాలల తెలుగు మహాసభలు ఇది రాష్ట్ర స్థాయి మహాసభలు కాదు, జాతీయ స్థాయి మహాసభలు కాదు, ప్రపంచ స్థాయి మహాసభలు. ఇప్పుడే గజల్ శ్రీనివాస్ గారు చెప్పారు, మొన్న నిర్వహించినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకి 50 దేశాలకి పైబడి వ్యక్తులు, అంటే అక్కడ ఉన్నటువంటి వారు తెలుగువారు, అక్కడ స్థిరపడినటువంటి తెలుగువారు 50 దేశాలకు పైబడి అక్కడి నుంచి కూడా వచ్చి ఆ సభల్లో పాల్గొనటం, అనేక మంది ప్రముఖులు రావటం, ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఈ రోజున తెలుగువారు గ్లోబల్ సిటిజన్స్గా మారిపోయారు, ప్రపంచ పౌరులుగా మారడం జరిగింది. గత 2-3 దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున మన తెలుగువారు వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకొని అక్కడ అద్భుతంగా స్థిరపడి వారి జీవితాల్లో పైకి రావడం. మరి ఆనాడు విజనరీ లీడర్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు 1990స్లోనే ఐటీ విప్లవాన్ని ముందుగానే ఊహించి రాబోయే రోజుల్లో మన బిడ్డలకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వచ్చేటటువంటి అవకాశాలను ముందుగానే గుర్తించి ఆ రోజున అనేక కాలేజీలని నిర్మించటం, అనేక సెక్టర్స్ని ఓపెన్ చేయటం, అనేక మంది ఈ రోజున ఆ రంగంలో ఉపాధి పొందగలిగి అనేక దేశాల్లో స్థిరపడి ఈ రోజున ప్రపంచ తెలుగు మహాసభలు, బాలల ప్రపంచ తెలుగు మహాసభలు మనం నిర్వహించుకోగలుగుతున్నామంటే ఆ రకమైనటువంటి అవకాశాలని సృష్టించినటువంటి వ్యక్తులు నేటి మన నాయకులు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ. వారు ఎప్పుడు కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మన భారతీయులు తెలుగువారు వారికి అద్భుతమైనటువంటి స్వాగతం పలకటం, వారిని ఎంతగానో అభిమానించడానికి కారణం వారు ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారికి ఉన్నటువంటి విజన్. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీస్ జూస్గా మనం చూస్తాం. వారితో పోటీ పడే విధంగా తెలుగు హెడ్లైన్, దేశంలోనే అతి పెద్దదైనటువంటి గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు అక్కడ ప్రారంభమైంది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని పెట్టి 20,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించి ఇవాళ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పాదనకి అవకాశాలు ఇస్తూ ఉన్నారు.
ప్రోత్సహిస్తున్నారు. మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి, ఏంటి గ్రీన్ హైడ్రోజన్ ఏంటి, గ్రీన్ అమోనియా ఏంటి, ఈ రంగం పైన ఎందుకు ఇంత దృష్టి పెడతా ఉన్నారు అని ఒక క్వశ్చన్ మిమ్మల్ని మీరు వేసుకుని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్ గురించి మనం పెద్ద ఎత్తున మాట్లాడటమే కదా, వాటిని వినియోగిస్తాం. ఇవాళ నితిన్ గడ్కరీ గారు ఆయన ఒక హైడ్రోజన్ పవర్డ్ వెహికల్లో తిరుగుతూ ఉంటారు. మన యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది అన్నది ముందుగానే మనం గ్రహించి ఊహించి దానికి తగ్గట్టు మనని మనం సంసిద్ధం చేసుకుంటే, ఇప్పుడు ఏ విధంగా అయితే దాదాపు 100కు పైగా దేశాల్లో తెలుగువారు అనేక రంగాల్లో మంచి గుర్తింపుని సంపాదించి ఏ రకంగా స్థిరపడగలిగామో, ఒక గ్లోబల్ సిటిజన్స్గా, ఒక ప్రపంచ పౌరులుగా మనం ఏ విధంగా అయితే ఆ రోజున ఐటీ రెవల్యూషన్ అందిపుచ్చుకుని మనం ఈ రోజున అనేక దేశాల్లో స్థిరపడగలిగామో, ఇది కొనసాగాలి అంటే ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేటి బాలలందరూ కూడా ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతూ ఉంది, ఏ రంగాలలో మనం ముందుకు వెళుతూ ఉన్నాం, ఏ రంగాలలో మనకు అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, మన నాయకులు ఏ రకంగా మనకి ఉపయోగపడే విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి. ఇవాళ ఏవియేషన్ సెక్టర్ మొన్నే మీరు చూసారు, ఇండిగో పెద్ద సంక్షోభం దేనికి వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ షార్టేజ్, అంటే ఏవియేషన్ సెక్టర్లో ఉన్నటువంటి అవకాశాలు. హైదరాబాద్లో వింగ్స్ ఇండియా పెద్ద ఎగ్జిబిషన్ జరగబోతోంది, ఏరో షో. దానిలో మొట్టమొదటిసారిగా రష్యన్ కొలాబరేషన్తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ SJ-100ని రూపొందించి దాన్ని షోకేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం బోయింగ్, ఎయిర్ బస్ ఇతర దేశాల నుంచి విమానాలు కొంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఇది మన గజల్ శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి ఒక లోగో ఆవిష్కరణ ఉందని చెప్పేసి మీరు రావాలని చెప్పేసి అన్నారు. సో తెలుగు భాష అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది కాబట్టి దానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే ప్రతి ఆఫీసర్ కూడా విధిగా అటెండ్ అవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది కాబట్టి నేను ఇంకా అది నో చెప్పకుండా ఇమీడియట్గా వస్తాను సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి వక్తలు అయితేనేమి, తర్వాత శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాటల్లో తెలుగు భాష సంబంధించినటువంటి మహాసభలు జరగడం, తెలుగు గురించి దాని యొక్క ప్రాముఖ్యతని వివిధ ప్లేసెస్లో ఇంటర్నేషనల్ డయాస్ఫోరాలో కూడా మనం మాట్లాడటం ఇట్లాగా జరిగింది. కానీ 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మధ్యన కూడా తెలుగు భాషని, దాని యొక్క ప్రాముఖ్యాన్ని మనము పెంచాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడైతే మనము తెలుగు భాష అని అంటే కనుక మాట్లాడే వాళ్ళు అందరూ కూడా వస్తారు. అది కాకుండా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలల తెలుగు సభలు అని అనేటప్పటికీ అక్కడికి ఆ రీచ్ దానికి రావాలి అని అంటే కనుక దానికి చిన్నప్పటి నుంచి కూడా పునాది పడుతుంది. సో అంత మంచి ఆలోచన. అంటే 16 సంవత్సరాలు బాలలు అని అనటంతోనే ఆటోమేటిక్గా మనకి వచ్చేది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష మీద వాళ్ళకి అభిమానం రావాలి, అదేవిధంగా తెలుగు భాషను అందరూ కూడా మాట్లాడాలని చెప్పి. సో మీరు తెలుగు అంటే జనరల్గా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనం ఏమనుకుంటామంటే ఇంగ్లీషు చాలా ఇంపార్టెంటు, ఇంగ్లీష్ అని అనుకుంటాం. ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ చదవడానికి కానీ బికాజ్ మెనీ ఆఫ్ ది బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండడం వల్ల దానికే తప్ప రియల్గా మనకు పరిజ్ఞానం రావాలి అని అంటే కనుక, మన సంస్కృతికి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా మనకి తెలుగు భాష అనేది చాలా చాలా ముఖ్యం. అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో స్కూల్స్ అన్నిటిలోనూ కూడా ముందు నుంచే మనం తెలుగు భాష గురించి మనము అంటే యాక్చువల్గా తెలుగు భాష యొక్క ఆ వర్డ్స్ కానీ ఆ రిథమ్ కానీ మనకి ఎక్కువగా అభ్యసించకపోవడం వల్ల దాని గురించి రాదు. సో మీరు ఒక్కసారి స్టార్ట్ చేయడం వస్తే దాని ఆటోమేటిక్గా అది అంతా కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో అదే తెలుగు పదాలు కూడా అంత మధురంగా ఉంటాయి. మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద పదాలు ఉండవు తెలుగులో, చాలా చిన్న చిన్న పదాలతో, 2 పదాలతో కూడా గూఢార్థం ఉన్నటువంటి పదాలు ఉంటాయి. అవి మన చదివి కొలిది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి
సో అది మనం అందరం కూడా దాన్ని పాటించాలి. తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు పెద్ద బాధ్యత పెట్టారు ఒంగోలుకి. ఒక డిసెంబర్కి ప్రపంచ బాలల తెలుగు మహాసభ పెడదామని చెప్పేసి అన్నారు. సో 50 దేశాల నుంచి వివిధ పిల్లల్ని తీసుకురావడమే కాకుండా డిగ్నిటరీస్ని, తర్వాత ప్రెసిడెంట్స్ని వీళ్ళందరినీ తీసుకొస్తామని అన్నారు. కాబట్టి సో ఈ ఒంగోలు పట్టణం దాన్ని ముస్తాబు అవ్వాలని అంటే కనుక రేపటి నుంచే స్టార్ట్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. సో అలాంటి పరిస్థితి మనకు ఉంది. అది మన గౌరవం యాక్చువల్గా అయితే. సో ఒంగోలు పట్టణానికి అదొక తలమానికంగా ఉంటుంది. ప్రపంచ పటంలో ఒంగోలులో కూడా చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి అవకాశం మన ఒంగోలు పట్టణానికి మీరు తీసుకొస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఆఫీసర్స్ మా డిస్టిక్ యంత్రాంగం అంతా కూడా మీకు అన్ని రకాలుగా సహకరిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో లోగో ఆవిష్కరణకి చేసి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరిపినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి మంత్రివర్యులకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా లైట్గా ఉంది కానీ బాధ్యత బరువుగా ఉంది అని. అలాగే గజల్ శ్రీనివాస్ గారు మా గురువయ్యుని కూడా చాలా గురుతరమైన బాధ్యత పెట్టారు. ఖచ్చితంగా ఆ బాధ్యతను స్వీకరించి దాన్ని పరిపూర్ణంగా సఫలం చేయడానికి మా ప్రయత్నం చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అన్నట్టు బాలల ప్రపంచ తెలుగు మహాసభలు అంటే అసలు బాలలకే ఎందుకు ఉండాలి, పెద్దోళ్ళకి ఎందుకు ఉండకూడదు? పెద్దోళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కదా, స్పెషల్గా ఎందుకు ఉండాలంటే శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ దాని గురించి డిస్కస్ చేస్తే, బాలలు ఈ భాషకి ఒక వారసులే కాదు వారధలు కూడా కావాలి. ఈ జనరేషన్ నుంచి వీళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్కి ఈ భాషను మోసుకెళ్ళగలిగే వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఈ భాషలో పరిపూర్ణత లేదు, ఎంతో కొంత పట్టు ఉండలేకపోతే ఈ భాష చనిపోతుంది. కాబట్టి వాళ్ళకి కూడా ఈ భాష మీద ఇంట్రెస్ట్ ఉండాలి అని ఖచ్చితంగా అనుకోవాలి. కొంతమంది అనొచ్చు, ఈ మధ్యలో ఇంగ్లీష్ పదాలు దొరకటం ఏంటి, పరిపూర్ణమైన తెలుగులో మాట్లాడలేరా అని. కానీ ఏ భాష కూడా జీవనది లాంటిది. కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరుతో పోతుంటుంది. అలాగే పదాలు కానీ మాయాబజార్లో మీకు గుర్తుందో లేదో ఆయన అన్నాడు, భాష కొత్త మాటలు పుట్టాలి కదా, లేకపోతే ఎట్లా వీరా ఒక వేరుతాడు అని. అదేవిధంగా ఖచ్చితంగా పాత భాషలు పాత పదాలు అదే ఇది ఉండాలని కాదు, కొత్త పదాలు కూడా ఉండాలి, సరళీకృతంగా ఉండాలి. అప్పుడే పిల్లలు ఖచ్చితంగా నేర్చుకోవాలని వారికి కూడా వాంఛ కలుగుతుంది, నేర్చుకుంటారు. అలాగే మాతృభాషలో 5వ తరగతి దాకా ఉండాలన్నారు. ఇప్పుడు ఈ స్కూల్లో ఉందా లేకపోతే ఆ స్కూల్లో ఉందా అనుకుంటే ఇప్పుడు దాకా లేకపోవచ్చు అన్ని స్కూల్స్లో. కానీ ఎందుకంటే వీళ్ళు కూడా బతకాలి, ఇది కూడా పార్ట్ ఆఫ్ అది ఎవరైతే వాంఛిస్తున్నారో దాని ప్రకారం నడుస్తాం కాబట్టి. కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఒక రూల్ పెడితే ఖచ్చితంగా దాన్ని ఫాలో అవటానికి, దాన్ని పాటించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని మా వైపు నుంచి మేము చెప్తున్నాం. అంటే ఈ నుడికారం చాలా మమకారంతో నేర్చుకోవాలి ఏ భాషలో అయినా కూడా, లేదంటే చాలా కష్టపడి నేర్చుకున్నాం అనిపిస్తుంది. అదే మన మాతృభాషలో నేర్చుకుంటే చాలా మమకారంగా నుడికారాన్ని నేర్చుకోవచ్చు. భాష అనేది ఒక మాటల కూర్పు కాదు, అది సంస్కృతితో ఒక చేర్పు కూడా. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అవి మన సంస్కృతితోటి, మన పండుగలతోటి, మన పబ్బాలతోటి, వీటన్నిటితోటి కూడా కలిసి ఉంటుంది. ఏ రోజైతే భాష చనిపోతుందో ఆ రోజు మన సంస్కృతి కూడా చనిపోతుంది. కాబట్టి మనం అడ్రస్ లేని వాళ్ళం కాకూడదు, దారితెన్ను లేని వాళ్ళం కాకూడదు. ఏ రోజైతే ఈ భాష సజీవంగా సంతోషంగా నిలబడుతుందో ఆ రోజు ఖచ్చితంగా మన సంస్కృతి కూడా సజీవంగా సంతోషంగా ఉంటుంది, లేనోడు చనిపోతుంది. కాబట్టి ఈ పెద్దలందరూ కూడా ఖచ్చితంగా మాతో పాటు ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం చేసి ఈ భాషను నిలబెట్టాలని కోరుకుంటున్నాం. అమెరికాలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మా వదిన గారు జ్యోతిర్మయ్య గారు ఉన్నారు, పాఠశాల అని చార్లెట్లో ఒక స్కూల్ పెట్టి 2000 మంది దాకా పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు. అక్కడే బాగా తెలుగు నేర్చుకోగలేంది, ఇక్కడ మనకేం సమస్య, మనం నేర్చుకోవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా
భారత్ మాతాకి. మామూలుగా రాజకీయ నాయకులు ఒత్తిడిలో పనిచేస్తుంటారు. ప్రజల సమస్యలు తీర్చాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు మొహంలో ప్రశాంతత ఉండదు. కానీ మరి ఆ ప్రశాంతంగా ఉండే కళని అవపోషణ పట్టారో ఏమో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ ఆ పెదాల మీద చిరునవ్వు తొలగకుండా ఎవరొచ్చినా ఏ సమస్య చెప్పినా ఆ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసే గౌరవ శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారికి, మామూలుగా అందరికీ ఆస్తులు వారసత్వంగా వస్తుంటాయి. మన పెద్దవాళ్ళు సంపాదించి ఇస్తుంటారు, భవనాలు ఇస్తుంటారు, భూములు ఇస్తుంటారు, లేదా కారో బైకో ఇస్తుంటారు. ఈ ప్రభుత్వానికి అప్పులు వారసత్వంగా వచ్చాయి. మరీ ప్రధానంగా పట్టాభి గారికి 85 లక్షల టన్నుల చెత్త వారసత్వంగా వచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించి ఒక స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పట్టాభి గారికి, ఒక జిల్లాని నడపాలంటేనే కష్టం, 2 జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రాజబాబు గారికి, డాక్టర్ సీతారామయ్య గారికి, ఆంధ్ర సరస్వతి ప్రతినిధులు వాసుదేవ్ గారికి, సునీత గారికి, సుధాకర్ నాయుడు గారికి, ఆర్డీఓ గారు లక్ష్మీ ప్రసన్న గారికి, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు గారికి, ఈ కళాశాల యాజమాన్యం, ఇప్పుడే పెద్ద పెద్ద బరువు బాధ్యతలు నెత్తిరేసుకున్న డాక్టర్ మురళీధర్ రెడ్డి గారికి, కోగంటి శ్రీకాంత్ గారికి, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ మిత్రులు సోదర సమానులు గజల్ని ఇంటి పేరుగా చేసుకున్న గజల్ శ్రీనివాస్ గారికి, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యాపకులకి, ఇతర సిబ్బందికి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఆశీర్వచనాలు. పాత్రికే గజల్ శ్రీనివాస్ గారు ఏది చేసినా ఒక కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఏదో ఉర్దూ భాషకు మాత్రమే పరిమితమైన గజల్ని తెలుగు భాషకు అన్వయించి తెలుగు ప్రజలకి పరిచయం చేసి ఒక ప్రయోగం చేసి దాంట్లో రాణించి ఒక సంచలనం చేశారు. ఆ గజల్లోనే గజల్ రూపంలోనే ఒక్కసారి చూడాలంది స్వామి అని స్వామివారిని నా దగ్గరకు వచ్చి నువ్వు కనిపించి పో అని అద్భుతంగా పాడిన, తండ్రి గొప్పతనాన్ని తండ్రి త్యాగాల్ని ఒక బిడ్డని భుజాల మీద ఎక్కించుకొని తండ్రి ఆ బిడ్డని ఎదిగేలాగా చేయడం కోసం పడిన తాపత్రయాన్ని గజల్ రూపంలో చెప్పిన ఒక ప్రయోగం, ఒక సంచలనం. కేవలం వాటికి మాత్రమే పరిమితం కాకుండా మనమెవరం కల్లో కూడా ఊహించని విధంగా 125 ప్రపంచ భాషల్లో మహాత్మా గాంధీ సందేశ యాత్రని అద్భుతంగా పాడి అందరి ప్రశంసలు పొంది దేశ విదేశాల్లో ఒక గుర్తింపుని తెచ్చుకుని, మరీ ముఖ్యంగా 3 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేసి ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ని మొత్తం 4 రికార్డ్స్ని, ఆ మాట గురించి ఎక్కడైనా ప్రస్తావిస్తారేమో తన గురించి చెప్పుకుంటున్న క్రమంలో అనుకున్నా కానీ ఒకసారి కూడా దాని గురించి ప్రస్తావించలే. అటువంటి 4 రికార్డులని సొంతం చేసుకొని ఒక ప్రయోగం చేసి సంచలనం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూసివేయబడిన ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ని పునఃప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వాళ్ళని ఏకం చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభల్ని మన దేశంలోనూ విదేశాల్లోనూ జరుపుతూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే గుంటూరులో చేసిన ప్రపంచ మహాసభలకి ఆయన నిర్వహించిన తీరు అద్భుతం. 50 దేశాల పైగా తెలుగు వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతో ఈ రాష్ట్రానికి వచ్చి 3 రోజుల పాటు ఉండి ఆ తెలుగు భాష మీద తమ మమకారాన్ని చూపించారు. దానికి సంధానకర్త కర్మ కూడా శ్రీనివాస్ గారు. సరే తెలుగు భాష మీద వస్తారు, అభిమానంతో వస్తారు,
కానీ దానికి మళ్ళీ గుర్తింపు తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే ఎవరిన ఒక సెలబ్రిటీ ఉండాలి. మనం ఏమైనా బట్టల షాప్ ఓపెన్ చేయాలంటే సినిమా వాళ్ళని పిలుస్తుంటాం. అట్లా ఒక దేశాధ్యక్షుడిని, మారిషస్ దేశాధ్యక్షుడిని పిలిచి మళ్ళీ ఒక కొత్త ప్రయోగం చేసి మళ్ళా సంచలనమే. మామూలు వాళ్ళకి దేశాధ్యక్షుడిని పిలవాలంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు రాబోయేదానికి కెన్నా అధ్యక్షుడిని పిలుస్తా అన్నారు. ఇవాళ అన్నీ దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంది. లోగో ప్రారంభింపజేశారు. తెలుగు భాష మీద నాకున్న మమకారాన్ని వారికి తెలుసు కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేయడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో బాధ్యతను కూడా మోపారు. ఏది ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని తీసుకురావాలని బాధ్యత మోపారు. ఇది కాకుండా 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరుగుతున్న సమయంలో ముందు మీరే ఉండాలని చెప్పి బరువును కూడా మోపారు. సరే, బరువు బాధ్యతలుగా గుర్తించట్లా. మాకు దీంట్లో ఒక అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయడంలో మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే చెప్పారు, ప్రభుత్వం నుంచి నేనేం నిధులు తీసుకురావట్లేదు, పెద్దవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు ప్రతినిధిగా వస్తే చాలు, అతిథిగా వస్తే చాలు. మరి ఎందుకు ఎక్కడి నుంచో మాట్లాడి వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి స్నేహితుల్ని మాట్లాడి స్నేహితుల నుంచి ధనాన్ని సమీకరించి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగువారిని ఒకచోట చేసి మహాసభలను నిర్వహిస్తూ తెలుగు భాషను బతికించాలని ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే మాతృభాష మనం అన్నిటికన్నా ఎవరినైనా మనం ఎక్కువ ప్రేమిస్తామంటే ముందు ఎవరి పేరు తీసుకుంటాం? ఎవరి పేరు తీసుకుంటాం? అమ్మ పేరు తీసుకుంటాం. దాని తర్వాతే భగవంతుడైనా, తండ్రి అయినా, టీచర్ అయినా, ఎవరైనా ముందు తల్లి పేరు తీసుకుంటాం. అందుకని తల్లికి మాతృభాషకి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే. తల్లి ఎంత పవిత్రమైందో, ఎంత పూజనీయమైందో, మాతృభాష కూడా అంతే గొప్పదన్న విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ తెలుగును బతికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు, ఇట్స్ నాట్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. తెలుగు అనేది కేవలం ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి వాడేది కాదు. తెలుగు అనేది మన సంస్కృతి, తెలుగు అనేది మన సంప్రదాయాలు, ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలు తెలుగుతో భాషతో ముడిపడి ఉంటాయి, మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన ఆచార వ్యవహారాలు ఆ మాతృభాషతో ముడిపడి ఉంటాయి. ఇప్పుడే చెప్పే పండుగలు పబ్బాలు మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన కట్టు బొట్టు మాతృభాషతో ముడిపడి ఉంటాయి. మన జ్ఞానం విజ్ఞానం కూడా మాతృభాషతో ముడిపడి ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, మన మునులు, మన ఋషులు వారి మేధో సంపత్తిని, వారి అనుభవాన్ని, వారి స్వానుభవాన్ని రంగరించి మేళవించి మనకు అందించిన అద్భుత వారసత్వ సంపద ఏదైనా ఉందంటే అది మొదటి వరుసలో ఉండేది మన మాతృభాష అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా మీరు జ్ఞానం ఇవ్వాలి, జ్ఞానం మాతృభాషలోనే, ఏదైనా భాష ద్వారానే చెప్పారు. వాళ్ళు ఆనాడు చూశారు, సుశ్రుతుడు ఆనాడు సర్జరీ చేసేవాడు. ధన్వంతరి ఇండియన్ మెడిసిన్ సిస్టమ్కి ఆద్యుడిగా చెప్తారు. ఆయన ఏదైతే తన అనుభవం ఉందో, తను ఏది చెప్పాలనుకున్నారో, ఏ మూలికలు వాడితే ఏ వ్యాధి నయమవుతుందో వాటిని అన్నిటి కూడా భాష రూపంలోనే పెట్టడం జరిగింది. కాబట్టి భాషకి జీవితానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి భాషను విస్మరిస్తే మన అస్తిత్వాన్ని మనం కోల్పోయినట్టే అవుతుంది. మన అస్తిత్వాన్ని కోల్పోవడం, మన సంస్కృతిని మనం మర్చిపోవడం, మన సాంప్రదాయాల్ని వదిలేయడం, మన పెద్దల్ని గురువుల్ని పూజించడం, ఇవన్నీ కూడా భాషతో ముడిపడి ఉంటాయి. కాబట్టి భాష ఎక్కడైతే తగ్గుతుందో, భాషను మర్చిపోతామో, వీటిని అన్నిటికీ మనం దూరంగా పోయినట్టు అవుతుంది. తర్వాత మన అస్తిత్వాన్ని మనం కోల్పోతాం, మన ఉనికిని మనం కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాదు భాష. కానీ చాలామంది అంటుంటారు, గతంలో చూసాం మనం, జీవో గురించి ప్రస్తావించారు. జీవో తెచ్చి ఇంగ్లీష్ మీడియంలోనే విద్యాబోధన ఉండాలా అని చెప్పారు. ఇంగ్లీష్లోనే ఏంటంటే ఇంగ్లీష్లో చదివితేనే బయట ఉద్యోగాలు వస్తాయి అన్నారు. అదే వాస్తవం అయితే ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు, ఈ వేదిక మీద నేనైతే వీధి పడే చదివాను. నాకు తెలిసి శ్రీనివాస్ గారు వీధి పడే చదివి ఉంటారు. నాకు తెలిసి తెలుగు మీడియంలోనే చదివారు. కలెక్టర్ గారు నాకు తెలిసి తెలుగు మీడియంలో చదివారు. పట్టాభి గారు కూడా తెలుగు మీద వారి భాష మీద వారికి ఉన్న పట్టేందో ఇంతసేపు అంతర్జాతీయ విషయాలను కూడా చాలా సరళంగా, అద్భుతంగా మాతృభాషలో చక్కగా పిల్లలకు అర్థమయ్యేలాగా ఆయన వివరించారు. ఇంత భాష మీ తెలుగు మీడియంలోనే. డిఎంహెచ్ఓ గారు మీరు ఏ మీడియం చదివారు? తెలుగులోనే చదివారు, తెలుగు మీడియం చదివారు. వీరందరూ కలెక్టర్ అయ్యారు కదా. మన జీవితంలో ఏం సాధించాలనుకుంటాం? ఓ డాక్టరో, లాయరో, సైంటిస్టో, ఇంకోటో కావాలంటాం. ఎక్కువ మంది యూపీఎస్సీ క్రాక్ చేసి మనము కలెక్టర్ కావాలా అంటారు. కలెక్టర్ పైన చాలా ఉన్నాయి, కలెక్టర్ కావాలా అనుకుంటారంటే ఒక జిల్లా అధికారి కాబట్టి. మరి కలెక్టర్ అయినా ఇప్పుడే మనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు తెలుగు మీడియంలో చదివారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు మీడియంలో చదివారు. మనం నరేంద్ర మోడీ గారు, వాళ్ళ ప్రపంచ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఆయన మాతృభాషలో చదివారు, తెలుగు మీడియంలో చదవాలి. ఆయన మాతృభాష గుజరాత్లో చదువుకున్నారు. మనకందరూ తెలుసు, మిస్సైల్ మ్యాన్గా మనం మాట్లాడుకుంటాం అబ్దుల్ కలాం గురించి.
అబ్దుల్ కలాం గారు ఆయన మాతృభాష తమిళంలో చదివారు. మన మాతృభాష ఏదైనా కూడా ఆ మాతృభాష మీద గౌరవం ఉండాలి. మాతృభాష ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేలు నిరూపించింది ఏంటయ్యా అంటే మాతృభాషలో ఉంటే సృజనాత్మక పెరుగుతుందని. మనం ఇంట్లో మాట్లాడే భాష, వీధిలో ఆడుకునేటప్పుడు వాడే భాష, లేదా చదువుకునేటప్పుడు వాడే భాష, ఈ మూడు ఒకటైనప్పుడు పిల్లల మానసిక వికాసం పెరుగుతుంది, వాళ్ళలో క్రియేటివిటీ సృజనాత్మకత పెరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా అనేక సైంటిఫిక్ సర్వేలు చెప్పేసి ఉన్నాయి. అందుకని ప్రపంచం మిగతా దేశాల్లో ఒకవేళ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళే బాగా ఉద్యోగాలు సంపాదిస్తారని చూస్తే మీరు ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోనే నిరుద్యోగం ఎక్కువ ఉంటుంది. మీరు బ్రిటన్ పోతే, బ్రిటిష్కి వెళ్తే, యూకేకి వెళ్తే అక్కడ నిరుద్యోగులు డిగ్రీ చదివే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే మరి అమెరికాలో ఇప్పుడే చెప్పారు ఐటీ రెవల్యూషన్, ఎక్కడ పోయినా అమెరికాలో మీరు ఏ సందుకు పోయినా ఏ గొంతుకు పోయినా ఎక్కడ పోయినా కూడా మన వాళ్ళు అక్కడ ఐటీ ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రతి రెండో వీధికి ఒక డాక్టరు తెలుగువాడే ఉంటాడు. మరి వీళ్ళందరూ ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు మరి ఇంగ్లీష్ మాట్లాడే ఆ దేశంలోకి పోయి ఎందుకు సాధిస్తున్నారు? మళ్ళీ సత్యానాథెల్లా అక్కడికి వెళ్ళి ఎందుకు ఒక కంపెనీకి సీఈఓ అయ్యాడు మన దేశంలో చదివినాడు? సుందర్ పిచ్చై ఎందుకు అయ్యాడు? కాబట్టి మనం మన ఆత్మన్యూనత భావంలోంచి బయటికి రావాల్సింది. ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప, ఇంగ్లీష్ మాట్లాడితేనే ప్రపంచం మనం గుర్తిస్తుంది అనే భావనలోంచి బయటకు ఉంది. ముందు మనం మాతృభాషను నేర్చుకుంటే మిగతా భాషలు అన్నీ దానంతకు అయ్యే వస్తాయి. ఇక్కడ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళందరూ కూడా ఎంత అనర్గళంగా తెలుగులో మాట్లాడగలరో అంతే అనర్గళంగా హిందీలో మాట్లాడగలరు, ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలరు. ప్రతిభా పాఠవాలు ఉన్న వాళ్ళే. ముందు మాతృభాషలో పట్టు సాధిస్తే తర్వాత దేని మీదైనా పట్టు సాధించవచ్చు. మరి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనాలో మీరు చూస్తే 2% కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇంగ్లీష్ మాట్లాడేవాడు చేయడం అన్ని విషయాల్లో కూడా చైనా ముందుకు పోతోంది. ఎందుకు పోతోంది? మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్. ఇవాళ కార్లు ఎక్కడన్నా తయారీ జరుగుతున్నాయంటే అది జపాన్లో జరుగుతున్నాయి. జపాన్లో అసలు ఇంగ్లీష్ మాట్లాడేవాడు కనిపిస్తే ఒట్టు. మీరు ఎక్కడ తిరిగినా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. మనం జపాన్కి వెళ్ళామంటే మనం చెప్పేది వానికి అర్థం కాదు, వాడు చెప్పేది మనకు అర్థం కాదు. కానీ వాడు అద్భుతంగా వాణిజ్యపరంగా రాణిస్తున్నాడు, అద్భుతంగా తయారీ రంగంలో రాణిస్తున్నాడు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 2వ 3వ స్థానాలకి ఈ దేశాలు పోయాయి. యూరోప్ దేశాల్లో అనేక దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. కానీ ఆ దేశాలన్నీ కూడా ఇవాళ దీనికి వచ్చాయి. మనం దాని గురించే ప్రస్తావించారు మదర్ ఆఫ్ ఆల్ ద డీల్స్ అని. ఎందుకు యూరోప్ యూనియన్తో చేసుకుంటున్నాం? ఎందుకంటే అక్కడ తయారీ రంగంలో ముందున్నారు. అక్కడ అనేక రంగాల్లో ఫార్మాలో కానీ లేదా ఈ కార్ల తయారీలో కానీ ఆ దేశాలు ముందున్నాయి, అనేక రంగాల్లో ముందున్నాయి. కాబట్టి వాళ్ళతో మనం వాళ్ళు మనతో ముందుకు వస్తున్నారు, మనం వాళ్ళతో ముందుకెళ్ళి ఇవాళ డీల్ చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నిటి కూడా మనం అందుకని ఆ వాదన సరైంది కాదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలుగును బతికించే ప్రయత్నం చేస్తున్నాం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయాల్లో ఆ విధానాన్ని తీసేసి ఇవాళ తెలుగులో ఉత్తర్వులు, జీవోలు కూడా తెలుగులో ఇవ్వాలని దీనికి కూడా ఆయన ఆమోదం తెలిపారు. క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తెలుగులోనే ఉత్తర్వులు, జీవోలు కూడా ఇవ్వాలని. మనం మాతృభాషలో చదువుకోవాలా, మాతృభాషలో మాట్లాడాలా, మాతృభాషలో ఉంటూనే మిగతా వాటి మీద కూడా మిగతా భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించాల్సిందిగా నేను విద్యార్థులందరినీ విధంగా ఇవాళ కోరుతున్నా. ఇవాళ చాలా విషయాలు మన పెద్దలు కూడా పిల్లలకి చెప్పట్ల. ఎంతసేపు ఇవాళ దైనందిన జీవితంలో యాంత్రిక జీవనం అయిపోయింది. డిజిటల్ యుగంలో ఫోన్లకు వీటికి ఇదైపోయి ప్రపంచంలో ఏం జరుగుతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయట్లా. భాష గురించి కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లా. ఉదాహరణకి గిడుగు రామ్మూర్తి గారి గురించి ఎవరినన్నా అడిగాను అనుకోండి, ఇక్కడ ఎవరు అయినా అని, ఆయన ఎప్పుడు జన్మించాడు, ఎందుకు మనం తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 29 జరుపుకుంటామంటే నాకు తెలిసి ఎవరు చేయలేరు. ఎవరికైనా తెలుసా తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుతాము? అమ్మా కాదమ్మా, ఈ మొన్న ప్రభాస్ సినిమా వచ్చింది, ఏంటది? ఇలా అంటుంటాడు ఏదో సినిమా, ఏదది చూడమ్మా, అన్నీ తెలుసు, తెలుగు భాషా దినోత్సవం మాత్రం తెలియదు. సార్ మురళీధర్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ రమేష్ గారు, ఎక్కడున్నారు మీరు? తప్పు లేదమ్మా, తప్పు లేదు. వినోదం జీవితంలో చాలా అవసరం. ముఖ్యంగా మీ వయసులో ఉన్నవాళ్ళు ఆటల్లో పాటల్లో కూడా రాణించాల్సింది, సాహిత్యంలో రాణించాల్సింది, ప్రతి దాంట్లో రాణించాలా. చదువులో రాణిస్తూనే వినోదం గురించి కూడా తెలుసుకోవాలి. కానీ జీవితం వినోదం కాకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎంతసేపు వీటిని చూస్తూ ఉన్నారనుకోండి, యూట్యూబ్లోనో వాటిల్లోనో లేదా వెస్ట్రన్ కంట్రీస్లో ఏం జరుగుతున్నాయంటే, ఆ వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పుడు యువత ఏ రకంగా మత్తు పదార్థాలకో లేదా
మాదక ద్రవ్యాలకు బానిసమవుతుందో అట్లా 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 ఒక్కొక్కరు పోతుంటారు. ఇవాళ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదులేండి. ఇవాళ పరిస్థితి మార్పు వచ్చేసింది. పూర్తిగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ గాంజా దొరకట్లే. ఇప్పుడే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు, మా వాళ్ళంతా జనాలంతా హ్యాపీగా ఉన్నారు. ఏమంటే ఎక్కడ గాంజా దొరకట్లా, గాంజా తీసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే బ్యాచ్లు కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అంటే ఆ పరిస్థితులు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలా. ఆ దీంట్లో ఎవరన్నా ఆ ప్రభావానికి లోన్ అవుతుంటే మన మిత్రుల్లో కానీ, మనకు తెలిసిన వాళ్ళలో కానీ, మన కుటుంబ సభ్యుల్లో కానీ ప్రభుత్వానికి తెలియజేయాలా. 1972 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఇక్కడ ఉంటుందని నేను అనుకోవట్లేదు. అయినప్పటికీ కూడా వాటి మీద కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు సినిమా పేరు చెప్తాను టక్కని చెప్పారు. మీరు టోల్ ఫ్రీ ఏదన్నా ఈ గాంజా వీధికి తీసుకున్న వాళ్ళకి కంప్లైంట్ చేయాలనుకుంటే మనం ఎవరికి చేయాలి? 1972 చేయాలి. అది తెలియదు. వాటి మీద కూడా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడింది. ఇవాళ స్వర్ణాంధ్ర ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలా. By the time we celebrate centenary independence by 2047, our Honorable Chief Minister wants to see this Andhra Pradesh as a healthy, wealthy and happy Andhra Pradesh. At the same time, our Prime Minister, beloved Prime Minister, wants to make India, we have set a target of making India a Vikasit Bharatని నిర్మించాలనుకుంటారు. అవన్నీ చేయాలంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం కొంతమంది ఉండకపోవచ్చు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు. వాటి నిర్మాణం చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా మీరే భావి భారత పౌరులు. మీరు అందుకని ఈ భావితరం మన భాష గురించి తెలుసుకోవాలి, మన బాధ్యతల గురించి తెలుసుకోవాలి, తర్వాత మన హక్కుల గురించి మాట్లాడాలి. ముందు మనం ఈ వయసులో మీకు ఉండాల్సిన దృష్టి ఏంటంటే చదువు మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. తర్వాత సమకాలీన సమాజంలో ఏం జరుగుతున్నాయో, రాజకీయ పరిస్థితులైనా సరే, ఆర్థిక పరిస్థితులైనా సరే, లేదా సైంటిఫిక్ పరంలో కానీ, వైజ్ఞానిక రంగంలో కానీ, ఇటువంటి వాటిలో ఏం జరుగుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. నిన్ననే మనకు ఎవరో అంతరిక్షంలోకి పోయిన మన ఇండియన్కి అశోక్ చక్ర అవార్డు వచ్చింది. నేను మళ్ళీ అడుగుతున్నా, అశోక్ చక్ర అవార్డు వచ్చింది శుభాంశు శుక్ల. మీరు కూడా మీలోంచి ఆ శుభాంశు శుక్ల రావాల్సి ఉంది. ఇవాళ మన దేశంలో మార్పు వచ్చిన వాళ్ళ నాయకత్వం గురించి అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ప్రపంచం నాయకత్వం ఎలా ఉంది దేశంలో అని, రాష్ట్రంలో ఎలా ఉంది అని. రేపు మనం రాష్ట్రంలో ఇవాళ ముందు ఐటీ రెవల్యూషన్ గురించి చెప్పారు, ఇవాళ ఏఐ రెవల్యూషన్ గురించి చెప్తున్నాం. ఇవాళ మన గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, లేదా క్లౌడ్ కంప్యూటింగ్ వస్తుంది, లేదా ఏఐ యూనివర్సిటీలు వస్తున్నాయి. వీటినన్నింటినీ ముందుకు నడపాల్సినవి, వాటిల్లో చదువుకొని వాటిల్లోంచి అవకాశాలు అందిపుచ్చుకొని మన రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధగా నిర్మాణం చేయాలని షేర్ చేసుకుంటాను. నేను మంత్రి కాకముందు 2 సంవత్సరాల ముందు లండన్కి వెళ్ళి నేను నా స్నేహితుడు ఇద్దరం ట్యాక్సీ ఎక్కి దెన్ ఐ టోల్డ్ ది ట్యాక్సీ డ్రైవర్, విల్ యూ టేక్ మీ టు షోడిచ్ రోడ్. దెన్ ఈ ఆస్క్డ్ మీ, అడిగాడు ఏంటి, డూ యూ హ్యావ్ పోస్టల్ కోడ్ అన్నాడు. I said, I don't have postal code, but I can give you location. I opened up my phone, location తీసి ఇచ్చా. He saw it, then he gave it back to me. While giving back, he seems to have pressed the wrong button. The photo, మనం స్క్రీన్ షాట్ పెట్టుకుంటాం కదా మన సినిమాలో, అట్లా నేను నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని ఉన్నా షేక్ హ్యాండ్ ఇస్తూ. అతను మళ్ళీ అడిగాడు, మ్యాన్ గివ్ మీ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను వై అన్నా. నో ఐ జస్ట్ వాంట్ టు సీ ఇట్. యూ వాంట్ లొకేషన్ అడిగాడు. నో ఐ హావ్ సీన్ దట్, ఐ గాట్ ఇట్, బట్ ఐ వాంట్ టు సీ యువర్ ఫోన్, కెన్ యూ గివ్ ఇట్. నేను నా ఫ్రెండ్ నా చేయి గట్టి పెట్టుకొని, అన్నా ఇవ్వద్దన్నా అన్నాడు. ఏమన్నా, ఏంటన్నా వీడు కొత్త దేశం కాని దేశంలో ఫోన్ ఇస్తే ఫోన్ తీసుకొని పారిపోతే ఎలా అన్నాడు. నేనన్నా, అరే అమాయకుడా, నా ఫోన్ 50,000 రూపాయలు ఫోన్ తీసుకొని పారిపోని 20 లక్షల రూపాయలు కారు పెట్టిపోతాడు కదా, దీంట్లో మనం ఇండియాకి పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చిన తర్వాత చూశాడు, మ్యాన్ ఇట్ ఈస్ మిస్టర్ మోదీ అన్నాడు. ఐ సెడ్ ఎస్. దెన్ ఈ సెడ్, యు నో హిమ్ అన్నాడు. ఐ సెడ్, యా. వాడికి బాబు నేను బీజేపీకి నేషనల్ సెక్రటరీల బాబు, దేశంలో 10 మందే ఉంటారు అంటే నా సైజ్ చూసి వాడు నమ్మడు. ఈడేదో చేస్తున్నాడు రా, బుస్సు కొడతాడు అనుకుంటాడు. అందుకని నో ఐఎమ్ వర్కర్ ఆఫ్ దట్ పార్టీ, బిలాంగ్ టు బీజేపీ అన్న. ఓ అని దెన్ హీ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ, సెడ్ మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్ అని. మళ్ళీ నా ఫ్రెండ్ నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అన్న ఏందన్నా ఇంతసేపు ఫోన్ అడిగాడు, ఇప్పుడు చెయ్యి అడుగుతున్నాడు అని భయంగా. నేను చెప్పా, ఫోన్ చెయ్యి ఏం లాక్కపోలేడు కదా, ఫోన్ అయితే లాక్కపోయాడని ధైర్యంగా నేను. నా పెళ్లి వహ్వా, అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా.
రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33%. వారెవ్వా! సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20%. వాహవా! సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51%. వారెవ్వా! ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51%. వాహవా! రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10%. వారెవ్వా! గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33%. వాహవా! అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును. వారెవ్వా! నా పెళ్లి వాహ్వా! అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్. వారెవ్వా! అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.